హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మెథడాలజీలో తెలుగు బోధనా పద్ధతుల్లో రెండవది వచ్చేసి భాషా నైపుణ్యాల గురించి అయితే ఈ వీడియోలో చూసేద్దాం. వచ్చేయండి. అఖిల ప్రాణికోటిలో మానవుడి ప్రత్యేకతకు కారణం అతను మాట్లాడే భాష. లాంగ్వేజ్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ ద టంగ్. భాషా ఆలోచనకు ఆకృతి. జాన్సన్ మహాశయుడు. చతుర్విధ భాషా నైపుణ్యాలు: శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. చతుర్విధ భాషా నైపుణ్యాలను నైపుణ్య చతుష్కం భాషా కౌశలం అని పేర్కొంటారు. ఉపాధ్యాయుడు బోధించే అంశాలను శ్రద్ధగా వినడం శ్రవణం. ఉపాధ్యాయుడు బోధించిన దానిని గ్రహించి గుర్తించుకొని సరైన సమయంలో స్పష్టమైన ఉచ్చారణతో వ్యక్తీకరించడం భాషణం. పుస్తకంలో ఉన్న విషయాన్ని అర్థమయ్యేలా చదవడం పఠనం. దోషాలు లేకుండా చక్కగా రాయడం లేఖనం. ప్రాథమిక స్థాయిలో పిల్లల శ్రవణ నైపుణ్యాభివృద్ధికి పాటల మీద, కథల మీద ఆసక్తి ఎక్కువగా కనబరుస్తారు. కాబట్టి వాటిని వినిపించాలి. వాచక చర్య అంటే వ్యక్తి ఎదుటి వారితో మాట్లాడడం. ఉక్త రచన భాషాశక్తి, డిక్టేషన్ పెంచే కృత్యం. సంభాషణల ద్వారా విద్యార్థులలో ఏ సామర్థ్యాన్ని ఉపాధ్యాయుడు గుర్తిస్తాడు. భాషణం. గేయాలలో ఏది ప్రధానం? అర్థం కంటే శబ్దం అనేది ప్రధానం. చిన్నది ఇదిగో చిటికెన వేలు, ఉన్నది పక్కన ఉంగరపు వేలు. ఈ గేయం ద్వారా బోధన ద్వారా గ్రహించేది వేళ్ల పేర్లు, కూడిక, పాటలో లాలిత్యం. కథ చెప్పడం వలన కలిగే ప్రధాన ప్రయోజనం వాచక చర్య. కథలో పాత్రల్ని విద్యార్థులచే ధరింపచేసి ప్రదర్శింపజేస్తే అది నాటకీకరణం. చక్కని పదాలను, మాటలను, వాక్యాలను తగిన విధంగా లిఖిత రూపంలో వెల్లడించడం లిఖిత రచన. మాటలను, పదాలను, వాక్యాలను మౌఖికంగా వెల్లడిస్తే అది ఉక్త రచన, వక్తృత్వం. వాగ్దోషాలను 3 విధాలుగా విభజించవచ్చు. ఒక విషయం తప్పు చెప్పినట్లయితే అది భావదోషం. తిక్కనకు ఆది కవి అని బిరుదు కలదు. ఇది భావదోషానికి ఉదాహరణగా చెప్పవచ్చు. భావదోషాలు అంటే భాషకు సంబంధించిన దోషాలు. సరిగా సంధి చేయకపోవడం భాష దోషానికి ఒక ఉదాహరణ. ఉచ్చారణ దోషాలు: వేగోచ్చారణ, సమవేగ రాహిత్యం, సమస్వర రాహిత్యం, ధారాళంగా మాట్లాడలేకపోవడం, ధ్వనులను తారుమారు చేయడం. శ్రోతలు స్పష్టంగా అనుసరించలేనంత వేగంగా మాట్లాడడం వేగోచ్చారణ. మొదటి నెమ్మదిగా మొదలుపెట్టి పోను వేగం ఎక్కువ చేసి చివరిలో అస్పష్టంగా, అర్ధరహితంగా మాట్లాడడం సమవేగ రాహిత్యం. మొదట బాగా వినపడేటట్లు ప్రారంభించిన చివరకు పోయే కొద్ది స్వరాన్ని తగ్గించి శ్రోతకు వినపడకుండా మాట్లాడడం సమస్వర రాహిత్యం. మాటల మధ్యలో ఏవో నిరర్ధకమైన ధ్వనులు పలకడం, మధ్యలో ఆగుతూ కాలహరణం చేయటం, ధారాళంగా మాట్లాడలేకపోవడం. ధ్వనులను తారుమారు చేసే దోషాలు అధికం. అచ్చుకు బదులు హల్లు పలకడం, అన్నం, వన్నం, ఇల్లు, ఇల్లు. మహాప్రాణాలకు అల్ప ప్రాణాలు పలకడం. ఉపాధ్యాయుడు. అనునాసిక ఉచ్చారణ దోషాలు: అన్న, అన్న. కావ్యం చదవని నోరు, కారం తినని నాలుక ఒకటే. ఇది ఒక సామెత. లోకాన్ని చూడటానికి కన్ను ఎంత అవసరమో లోక జ్ఞానాన్ని పొందడానికి పఠనం అంతే అవసరం. విద్యార్థులకు పఠనాన్ని బోధించడానికి అనువైన పద్ధతులు: అక్షర పద్ధతి, పద పద్ధతి, వాక్య పద్ధతి, కథా పద్ధతి. కథా పద్ధతి అంటే ప్రాచీనాక్షర పద్ధతి, నవీనాక్షర పద్ధతి. మన దేశంలో సాంప్రదాయకంగా వస్తున్న పఠన పద్ధతి నవీనాక్షర పద్ధతి. ప్రాచీనాక్షర పద్ధతి వర్ణ సమన్వయ పద్ధతి. వర్ణమాల దిద్దుతూ నోటితో పలికే పద్ధతి ప్రాచీనాక్షర పద్ధతి. అక్షరాలను వర్ణాలలో ఉండే క్రమంలో గాక ఆకార సామ్యాన్ని బట్టి కొన్ని వర్గాలుగా చేసి నేర్పించడం నవీనాక్షర పద్ధతి. పదాలను ప్రాతిపదికగా తీసుకొని విద్యార్థులు చూసి చదివేటట్లు చేసే పద్ధతి పద పద్ధతి. ఒక అట్టను తీసుకొని పైన గుర్తింపు అట్టలో రాసిన పదాన్ని ఒకవైపు, దాని బొమ్మను రెండో వైపు వేసి పఠనం నేర్పే విధానం స్వయం సవరణ అట్ట.
వాక్యాలను ప్రాతిపదికగా తీసుకొని విద్యార్థులు చూసి చదివేటట్లు చేసే పద్ధతి వాక్య పద్ధతి. కథా చిత్రాలను ప్రాతిపదికగా తీసుకొని వాటి ద్వారా పఠనం నేర్పే పద్ధతి కథా పద్ధతి. మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు మిక్కిలి సమ్మతి తెలిపిన పఠన పద్ధతి కథా పద్ధతి. వాక్య పద్ధతి కథా పద్ధతి ప్రాథమిక దశలో పఠనం నేర్పడానికి ఉత్తమ పద్ధతులు. WM రైబర్న్. చదివే రీతిని బట్టి పఠనాన్ని ఎలా వర్గీకరించవచ్చు? ప్రకాశ పఠనం, బాహ్య పఠనం, మౌన పఠనం. ప్రకాశ పఠనానికి గల పేర్లు బాహ్య పఠనం, బహిర పఠనం. లిఖిత రూపంలో ఉన్న అంశాన్ని వాగేంద్రియాల సహాయంతో తగిన వేగంతో తడబాటు లేకుండా స్పష్టంగా భావస్ఫరకంగా పఠించడం ప్రకాశ పఠనం. ఒకే సమయంలో చూస్తున్న శబ్దస్థానానికి పలుకుతున్న శబ్దస్థానానికి మధ్య ఉన్న అంతరాన్ని ఏమంటారు? చూపుమీర, పలుకుమీర. దీనిని ఏమంటారు? వాంగ్మయ నమితి. పలుకుతున్న శబ్దస్థానం కంటే చూస్తున్న శబ్దస్థానం ముందున్నప్పుడు దానిని పురోగమన వాంగ్మయ నమితి అంటారు. పలుకుతున్న శబ్దం స్థానం కంటే చూస్తున్న శబ్దస్థానం వెనుకబడితే అది తిరోగమన వాంగ్మయ నమితి. ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఏ పఠనం పట్ల శిక్షణ ఇవ్వాలి? పురోగమన వాంగ్మయ నమితి. ప్రకాశ పఠనానికి పెంపొందించే మార్గాలు. పాఠ్యాంశ పఠనం. ప్రకాశ పఠనంలో పోటీలు. వార్తా పఠనం, రేడియో, టెలివిజన్, బాల కవి సమ్మేళనాలు, టేపు రికార్డర్. వాగేంద్రియాలకు శ్రమ కలిగించాక కేవలం కంటితో మనసులో మౌనంగా చదువుకోవడం మౌన పఠనం. మౌన పఠనాన్ని గాంభీర్య పఠనమని, నిశ్శబ్ద పఠనమని పిలుస్తారు. వాగేంద్రియాలకు శ్రమ లేని పఠనం మౌన పఠనం. చదవాల్సిన విషయం ఏది వదలకుండా మొదటి నుంచి చివరి వరకు అమూలాగ్రం ఆశాంతం పఠించడం క్షుణ్ణ పఠనం. గాసట బీసటగా వివిధ విషయాలు చదవడం కంటే విషయం ఒక్కటే అయినా క్షుణ్ణంగా చదవడం మేలు అన్నది నాస్. కొన్ని పుస్తకాలు రుచి చూసేవే కానీ మరికొన్ని మింగే వేసేవే విధంగాను, ఇంకా కొన్ని నమిలి జీర్ణం చేసుకునే విధంగాను ఉంటాయి. లిపి రూపంలోని భావాలను నమిలి జీర్ణం చేసుకోగలిగిన పఠనమే క్షుణ పఠనం. బేకన్. జడప్రాయంగా ఉన్న అమిత జ్ఞానం కన్నా చైతన్య రూపంలో ఉన్న పరిమిత జ్ఞానం మిన్న. ఇది క్షుణ్ణ పఠనానికి వర్తిస్తుంది. బాహ్య పఠనం ద్వారా కానీ మౌన పఠనం ద్వారా కానీ స్థూల అభిప్రాయాలను గ్రహించగల పఠనాన్ని విస్తార పఠనం అంటారు. క్షుణ్ణ పఠనం భాషకు విషయానికి ప్రాధాన్యం ఇస్తే, విస్తార పఠనం ఇది భావానికి విషయానికి ప్రాధాన్యం ఇస్తుంది. విద్యార్థులలో ప్రాథమికోన్నత దశ నుండి పఠనోత్సవం ప్రారంభమవుతుంది. వాళ్ళచే అప్పటి నుంచే మంచి పుస్తకాలు పఠింపచేయాలి. లేదంటే మార్కెట్లో దొరికే అనవసర పుస్తకాలు చదివే ప్రమాదం ఉందని పేర్కొన్నవారు రస్సెల్. విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని సాధించడానికి పాఠ్యకృత్యాలతో పాటు సహపాఠ్య కృత్యాలు కూడా చాలా అవసరం. వాచక చర్యకు అక్షర రూపమే లేఖనం. ధ్వని రూపంలోని భాషాంశం లిపి రూపాన్ని సంతరించుకోవడమే లేఖనం. భాషకు సహజ రూపం భాషణమైతే దాని ప్రతిబింబం లేఖనం. భాషా నైపుణ్యాలలో చివరిది లేఖనం. శ్రవణ గోచారాలైన భాషా ధ్వనులను అగ్గి గోచారాలుగా లిపి రూపంలో రాయడం లేఖనం. నెక్స్ట్ పార్ట్ రెండవ పార్ట్ అన్నమాట.